ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కర్ణాటక ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని ఓబులాపురం మైనింగ్ కేసులో అయితే 7 ఏళ్ల శిక్ష విధించడం జరిగింది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. గాలి జనార్దన్ రెడ్డి గారిని అయితే ఓబులాపురం మైనింగ్ కేసులో 7 ఏళ్ల శిక్ష విధించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డి గారు అన్నదమ్ములు, అంటే దేవుడిచ్చిన అన్న, దేవుడిచ్చిన తమ్ముడు అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ కేసులో జనార్దన్ రెడ్డికి అయితే శిక్ష విధించడం ఖరారు కూడా అయిపోయింది. 7 ఏళ్ల శిక్ష కూడా విధించారు. ఇదే కేసు విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? గాలి జనార్దన్ రెడ్డి ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఎలా భారతదేశంలోనే అపర కుబేరుడయ్యాడు అంటే భూగర్భాన్ని ఛిద్రం చేశారు. కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఇతర దేశాలకు అక్రమ రవాణా చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, అక్కడ కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం. ఇది కాంగ్రెస్, అది బీజేపీ. ఇద్దరిని వాడుకుని, 2 పార్టీలని వాడుకుని అతను 2 పడవలపై కాళ్ళు పెట్టుతూ మొత్తం 2 బోర్డర్లు తుడిచిపెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్నే చెరిపేశాడు. లక్షల టన్నుల ఇనుప ఖనిజం ఎక్స్పోర్ట్ చేశాడు. అంటే ఇవాళ లీజుకు అనుమతిస్తే మరుసటి రోజే లైసెన్స్ ఎక్స్పోర్ట్. అంటే నువ్వు లీజుకు తీసుకుంది ఈరోజు, నీ దగ్గర 1000 టన్నులు మరి మరుసటి రోజు ఎలా ఎగుమతి చేశావు? అంటే ముందే తవ్వేశాడు. అంతే. అంటే ఎలా అక్రమ తవ్వకాలకు పాల్పడ్డాడు, ఎంత రక్తపాతం జరిగింది, ఎంతమందిని చంపేశారు, ఎన్ని పాపాలు చేశారు. అక్కడ ఒక సుంకులమ్మ గుడి అని ఉంటుంది, ఒక దేవత, అక్కడ గిరిజనుల ఆరాధ్య దేవత. ఆ గుడిని తవ్వేశారు, ఆ గుడి కింద ఇనప ఖనిజం కోసం. అంటే ఎంత పాపం. వద్దు వద్దని వాళ్ళు అడ్డంకులు సృష్టించిన, గిరిజనులు ప్రాధేయపడిన తోసిరాజు అని అతను అసలు పక్కనున్న కంపెనీలను కూడా బెదిరించి వాళ్ళు తవ్విన ఇనుప ఖనిజం కూడా ఎత్తుపోయారు. అంటే ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు బళ్ళారి చేరడం, చిత్తూరు జిల్లా నుంచి అక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్గా కమిషన్ ఏదో కొద్దిగా ఇన్సూరెన్స్లు కట్టించటం, అక్కడ అతను మళ్ళీ ఒక చిట్ ఫండ్ పెట్టడం, చిట్ ఫండ్లో గోల్మాల్, ఇక చివరికి ఖనిజం, ఏది మైనింగ్ల మీద కన్నేయడము, అసలు ఒక మాఫియాని తయారు చేయడం, వేలాది మంది యువతీ యువకుల్ని చేరదీయడం, వాళ్ళకు ఒక మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోన్ ఇవ్వడం. వాళ్ళ పనేంటి? వాళ్ళు పోలీసులు వస్తున్నారు, చెక్ పోస్టుల దగ్గర నిఘా ఉంది అని తెలియజేయడం, బోర్డర్లో ఉండి. అంటే వాళ్ళందరికీ 25,000 30,000 జీతాలు, మోటార్ సైకిల్ ఫ్రీ, సెల్ ఫోన్ ఫ్రీ. ఇట్లా వేల మంది యువతని పెడదారి పట్టించి తన సైన్యంగా మార్చుకుని అటు కుబేరుడై ఇటు అధికారాన్ని చేజిక్కించుకుని తను సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనడం, ఎమ్మెల్యేలుగా గెలవడం, తమ్ముళ్ళని అన్నని గెలిపించటం. గాలి బ్రదర్స్, రెడ్డి బ్రదర్స్, ఇదంతా బయటపెట్టింది ఎవరు? కర్ణాటకలో ఒక లోకాయుక్త సంతోష్ హెగ్డే ఆ రోజు కన్నెర్ర చేశాడు. ఇనప ఖనిజం ఏంటి, ఈ విధంగా భూమిని తవ్వేయడం ఏంటి, అతను ఎవరు, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఈ మాఫియా రాజు ఏంటి? ఏ మైనింగ్ మాఫియా, ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు, కేసీఆర్ వీళ్ళందరూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కేంద్ర పెద్దల్ని కలిసి రాష్ట్రపతిని, అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అందరికీ ఏది మహజర్లు వినతి పత్రాలు ఇవ్వడం, దీన్ని ఆపమని కోరడం. గాలి జనార్దన్ రెడ్డికి కంటగింపు, కన్నెర్ర. అతను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును బూతులు తిట్టడం, నీ అంతు తేలుస్తాననడం, నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాలేవని శపించడం. జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేరనుకున్నావా అండ, దేవుడిచ్చిన అన్న నేనున్నాననడం. అంటే మీరు అన్నది అదే, ఏది దేవుడిచ్చిన అన్న, దేవుడిచ్చిన తమ్ముడు. అంటే రాజశేఖర రెడ్డికి తానే పెద్ద కొడుకునని. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2 టీఎంసీలు గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇచ్చేసాడు, 66 హెక్టార్లు ఇచ్చేసి తవ్వేసుకోమన్నాడు. అన్ని నిబంధనలు తోసిరాజని. అంటే ఇవాళ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఈ మొత్తం
బద్దలు కొట్టాడు. ఆయన టేకప్ చేసిన 2 ప్రెస్టీజియస్ కేసెస్, ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన, అంటే అటు గాలి జనార్దన్ రెడ్డి కేసు, ఇటు జగన్మోహన్ రెడ్డి కేసు, వీళ్ళిద్దరికీ ఇవాళ ఎవరు, జేడి లక్ష్మీనారాయణ. ఓబులాపురం మైనింగ్ కూడా మనకి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కదా సార్. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని, గాలి జనార్దన్ రెడ్డి గారిని ఆపే ప్రయత్నం చేయకుండా వాళ్ళకి సహాయక సహకారాలు అందించారు అని చెప్పి కూడా వార్తలు ఉన్నాయి. అంటే పెంచి పోషించారు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరినీ ఈ సైన్యాన్ని పెంచి పోషించాడు. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పెడుతున్నా ఉన్నారు కడపలో, కడప విమానాశ్రయం కడుతున్నా ఉన్నారు, దానికో 4,000 ఎకరాలు ఇచ్చాడు, దీనికో 10,000 ఎకరాలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి శంకుస్థాపన అన్నాడు, అక్కడ శంకుస్థాపన ఒక పైలాన్ కట్టారు, దానికి రాజశేఖర రెడ్డికి ఒకవైపు గాలి జనార్దన్ రెడ్డి, ఒకవైపు కొడుకు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి అతనికే హోదా లేదు, అతను ఎంపీ కూడా కాదు, అతను అసలు పార్టీ లేదు. అంటే సీఎం కొడుకుగా ఇటువైపు కుడి భుజం ఎవరు, జగన్మోహన్ రెడ్డి, ఎడమ భుజం గాలి జనార్దన్ రెడ్డి, ఇద్దరు 2 భుజాలు అన్నమాట. 14,000 ఎకరాలు కట్టబెట్టాడు. ఏంటి అక్కడ బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పెట్టారా, కడప ఎయిర్పోర్ట్ కట్టారా, ఏమీ లేదు. ఆ భూములన్నీ తనఖా పెట్టేసి బ్యాంకుల్లో డబ్బులు తెచ్చుకుని, ఆ డబ్బులు మళ్ళీ సాక్షిలో పెట్టుబడులు పెట్టి, ఇప్పుడు ఇవాళ సాక్షి మీడియా సామ్రాజ్యం ఇవాళ ఆ రోజు జనార్దన్ రెడ్డి పెట్టిన ఆ రక్తపు కూడు, 120 కోట్ల పెట్టుబడి ఎవరి ద్వారా, రెడ్ గోల్డ్. ఎవరిదా రెడ్ గోల్డ్, ఆర్ఆర్ గ్లోబల్. ఆర్ఆర్ అంటే రెడ్డి వర్సెస్ రెడ్డి. ఎవరిదవి, సకల శాఖ మంత్రి ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అన్న చచ్చిపోయినట్టున్నాడు, దివాకర్ రెడ్డి, ఆర్ఆర్ గ్లోబల్, ఈ రెడ్ గోల్డ్ ద్వారా సాక్షిలోకి 120 కోట్లు రావడం ఏంటి. ఇవాళ సాక్షి మీడియా సామ్రాజ్యం యొక్క విలువ 12,000 కోట్ల. అంటే అతను పెట్టిన విత్తనం ఎవరు, గాలి జనార్దన్ రెడ్డి. అంటే జనానికి మోసం, ప్రజాధనం స్వాహ. అంటే ఇవాళ బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ అని చెప్పి నువ్వు చెప్పి దానికి క్యాప్టివ్ మైనింగ్ అన్నావు. అంటే ఇక్కడ తవ్విన ఆ మైనింగ్, ఆ ఖనిజ సంపద అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉపయోగించాలి, అది షరతు. దానికి నోట్ ఫైల్ మీద సంతకం పెట్టింది సబితా ఇంద్రారెడ్డి. నోట్ ఫైల్లో ఉన్నటువంటి క్యాప్టివ్ ఎగిరిపోయింది, జీవోలో క్యాప్టివ్ లేదు. అసలు రామారావు నాకు సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా పరిగణించారు కదా. అంతే కదా, ఎందుకంటే ఆమె చెప్పింది ఏది, నాకు తెలియకుండా జరిగిన అంశం క్యాప్టివ్ మైనింగ్ అనేది నేను సంతకం పెట్టిన దాని మీద ఉంది, కానీ జీవోలో అది ఎత్తేసారు, దానికి కారణం ఎవరో మీరే తెలుసుకోండి, నేను నిర్దోషినని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఆమె నిన్న మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం ఇదే కోర్టు మెట్లెక్కుతూ కన్నీళ్లు పెట్టుకున్నా ఇవాళ బయటకు వస్తూ ఆనందంగా ఉంది అని. అంటే అటు కృపానందాన్ని ఇటు సబితని ఇవాళ నిర్దోషులుగా ప్రకటించడమే కాదు, ఇంకొక మరో ముఖ్య తాజా అంశం, శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టు కన్నెర్ర. ఓకే, ఎవరైతే ఆ రోజు మైనింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఈ క్యాప్టివ్ అనే పదం ఎగరగొట్టిన మహిళామ తల్లి, ఏది జగన్మోహన్ రెడ్డితో పాటు లేకపోతే జనార్దన్ రెడ్డితో పాటు ఆమె కూడా జైల్లో ఉన్న శ్రీలక్ష్మి ఇవాళ ఏంటి, హైకోర్టు క్వాష్ వేసుకుని బయటపడి డిశ్చార్జ్ పిటిషన్ సక్సెస్ అయి బయట ఉండి మళ్ళా వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ మొత్తం మళ్ళా ఈ స్కామ్ ఇక్కడ పురపాలక శాఖలో. అంటే ఇవాళ సుప్రీంకోర్టు ఈరోజు తాజాగా ఆ క్వాష్ పిటిషన్ని మళ్ళా విచారించమని. శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళొద్దా, 3 నెలల్లో విచారణ తేల్చమని ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన దీంట్లో, ఎందుకంటే విడి రాజగోపాల్ అప్పుడున్న ప్రధాన మరో అధికారి, ఇవాళ ఆయనకి 7 ఏళ్ళ జైలు శిక్ష పడింది. ఇప్పుడు మీరు చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బావమరిది శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళతో పాటు విడి రాజగోపాల్కి 7 ఏళ్ల శిక్ష కాదు, ఇంకో 4 ఏళ్ళు అదనంగా వేసింది. అంటే ఎంత, 11 ఏళ్ళు జైలు శిక్ష. ఎందుకంటే వీళ్ళు దోపిడీ దొంగలు, వీళ్ళకన్నా ప్రమాదకారులు ఆ దొంగలకు సహకారం ఇచ్చిన ఆ గజ దొంగలు ఎవరు, ప్రభుత్వ దొంగలు. అంటే ఇవాళ కోర్టులు ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన, అధికారులపైన ఎంత సీరియస్గా ఉన్నాయనేది. విడి రాజగోపాల్కి పడ్డ అదనపు శిక్ష 4 ఏళ్ళు. ఇప్పుడు శ్రీలక్ష్మికి 7 ఏళ్ళు పడుద్దా, 11 ఏళ్ళు పడుద్దా?
ఎస్, చూడాలి. అయితే గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా కోర్టులో నేను ఇప్పుడు ప్రజా సేవలో ఉన్న కర్ణాటక ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు కొన్ని సంవత్సరాలు గడువు తగ్గించండి అని చెప్పేసి అయితే ఆయన వేడుకోవడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అంటే వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇచ్చాను, బంగారు కిరీటం 45 కోట్లు పెట్టి, అది కూడా చెప్పాడా? అది చెప్పినట్లేడు. అప్పటికే న్యాయమూర్తి చాలా అసహనం వ్యక్తం చేశారట. ఏది, నేను అంత చారిటీ చేశా, అంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చా, అదే ఇందాక నేను చెప్పింది, సెల్ ఫోను, మోటార్ సైకిల్, నేను చేసిన సేవా కార్యక్రమాలను కన్సిడర్ చేసుకుని నాకు శిక్ష తగ్గించమంటే ఆయన అసహనం, నీకు అసలు ఎందుకని యావజ్జీవం వేయకూడదు అన్నాడంట. ఇప్పుడు నేను వేసింది చాలా తక్కువ అన్నట్టుగా, అంటే యావజ్జీవ శిక్షకు వీళ్ళు అర్హులు అన్నది వాళ్ళ న్యాయమూర్తుల అభిప్రాయమైన నేపథ్యంలో వీళ్ళ వల్ల ఎంతమంది చనిపోయారమ్మా? నీకు ఓబులాపురం నుంచి కృష్ణపట్నం పోర్టు దాకా లారీలు అర్ధరాత్రి హై స్పీడ్తో పోతుంటే 100 మంది ఆ లారీల కింద పడి చనిపోయారు. యాక్సిడెంట్స్ అంటే అప్పట్లో మీడియా కథనాలు నేను చెప్తోంది 2007, 2010 మధ్య 300 మంది చనిపోయారని, 500 మంది గాయాల పాలయ్యారని. వాళ్ళ ఉసిరే తగిలిందా? ఇతని వల్ల ఒక జడ్జి సూయిసైడ్. ఏంటది? నోట్ ఫర్ బెయిల్. అంటే బెయిల్ కూడా కొన్నారు. అంటే జడ్జి గారు లొంగలేదని ఆ పట్టాభిరామారావు గారు ఏం చేశారు, ఆయన కొడుక్కి ప్రలోభాలు పెట్టి నీకు కంపెనీలో వాటాలు ఇస్తున్నామని చెప్పి ఆ కొడుకుని ప్రలోభపరిచి కొడుకు ద్వారా తండ్రిని బ్లాక్మెయిల్ చేసి బెయిల్ తెప్పించుకోవాలనుకోవటం సిబిఐ భగ్నం చేసింది. ఆ కుట్రను బయట పెట్టింది. ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇవాళ జడ్జి పట్టాభిరామారావు ఉసురు తగిలిందా, ఈ లారీల కింద పడ్డ చనిపోయినటువంటి యువకుల ఉసురు తగిలిందా, లేదా అసలు ఆ గుడి సుంకులమ్మ శాపమే తగిలిందా? వీళ్ళు కూలగొట్టిన సుంకులమ్మ గుడి 7 ఏళ్ల జైలు శిక్ష. ఆల్రెడీ 4 ఏళ్ళు జైల్లో ఉన్నానండి, ఇంకా నాకు తగ్గించండి అన్నాడంట. అసలు ఎటు జరుగుద్ది? ఏది, ఏ శిక్ష ఏ న్యాయస్థానం విధించినా గతంలో వీళ్ళు జైల్లో ఉన్నటువంటి పీరియడ్ తగ్గిస్తారు. కాకపోతే ఇతను అనర్హుడు, ప్రజా జీవితానికే అనర్హుడు, ఇక రాజకీయాలకి అనర్హుడు. అతని సభ్యత్వం పోతుంది. ఇప్పుడు గంగావతి ఎమ్మెల్యేగా మరోసారి అసలు కంటెస్ట్ చేయడానికే వీల్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.